సాయంకాలం ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడి గారిగా దీవించి ఆశ్రయించనుగాక. ఈ సాయంకాల సమయంలో మనకు ఉన్నటువంటి లేఖన భాగం 124వ కీర్తన 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానం చేస్తాం కదా. ఈ కీర్తన మొత్తం కూడా 8 వచనాలు వ్రాయబడినవి. మొట్టమొదటి వచ్చిన మనం చూసినప్పుడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడయ్యుండని ఎడలా. ఇది ఒక ప్రశ్నగా మన ముందున్నది. ఒకవేళ మన మీదకి శత్రువు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్స్ అనేది ఒక ప్రశ్నగా మనము ప్రశ్న వేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమవుతుందంటే అక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం. వారి ఆగ్రహం మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణంతోనే మింగివేయదు. ఇది ఒక మనకి సవాల్, లేకపోతే మనకు ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న. ఒకవేళ ప్రజలు ఎప్పుడు కూడా మనుషులకి బాధపడటానికి, మనుషుల్ని శోధించడానికి, మనుషులపై తమ ఉగ్రతని చూపించడానికి అన్ని కాలాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బలహీనుడైన వారిని బలవంతుడు దోసుకొనుట, లేకపోతే వారి మీద తమ యొక్క ప్రతాపాన్ని చూపించడం అనేది సృష్టి ఆరంభం నుండి జరుగుతున్నది. ఉదాహరణకి మనం చూసినప్పుడు ఒక గోడ మీద ఒక లిజర్డ్, ఒక బల్లిని మనం చూసినప్పుడు ఆ లైట్ దగ్గరికి వచ్చిన పురుగులన్నిటినీ అది తినివేస్తారు. అంటే జీవంతోనే మృంగివేస్తారు, ప్రాణంతోనే మింగివేస్తారు. అంటే ఇక్కడ ఒక బల్లి బలవంతుడని మనం చూడగలుగుతున్నాం. ఒక పురుగు, చిన్న పురుగు లైట్ వెలుగుకి వచ్చినప్పుడు అది తప్పించుకోలేక ఆ బల్లి నోటికి ఇది ఆహారముగా అవుతుంది, మింగివేయబడుతుంది. అడవిలో మనం చూసినప్పుడు సింహాలు, పులులు చూసినప్పుడు ఆ తోడేళ్ళు, జింకలు వాటికి ఆహారంగా అవుతాయి, వాటిని మింగివేస్తాయి కదా, వాటిని ప్రాణం తీస్తాయి. అది సృష్టిలోని రహస్యంగా మనం చూస్తున్నాం. అంటే బలం గల జంతువు బలహీనమైన జంతువుని వేటాడి మింగివేయడము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆకాశంలో పక్షులు కూడా కదా, బలమైన పక్షి బలహీనమైన పక్షిని మింగివేస్తాడు. జలచరములు చూసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నీళ్ళలో ప్రాకేటువంటి జలచరములు బలమైనటువంటి జంతువులు బలహీనమైనటువంటి చిన్న చేపలని అవి మింగివేస్తాయి. ఎట్లా మింగివేస్తాయి? ప్రాణంతోనే మింగివేస్తాయి. అది మనకు తెలుసు. ఒక పాము ఒక కప్పని ప్రాణంతోనే మింగివేస్తారు. ఇక్కడ ఆ మాట మనకు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణంతోనే మింగివేయదు. పూర్వకాలం కూడా రాజులు, బలమైన రాజులు వేల కొలది, లక్షల కొలది సైన్యాన్ని తీసుకొని బలహీనమైన ఒక రాజ్యాన్ని జయించుతారు. వారందరూ కూడా ప్రాణంతోనే చంపేస్తారు. చిన్నల్ని, మీ పెద్దవారిని, స్త్రీనేమి అన్నిటిని కూడా చంపివేసి, ప్రాణంతోనే వారిని చంపివేసి మా దగ్గర ఉన్నటువంటి ధనదాన రాశులు, గొర్రెలు, మేకలు, జంతువుల్ని, పాలిచ్చేటువంటి గేదెల్ని వారు తీసుకొచ్చుకుంటారు. ఇది సృష్టిలో దేవుడు పెట్టినటువంటి ఒక ప్రణాళిక. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇక్కడ ఒక మాట అంటాడు, కానీ దేవుడు మనకు తోడై ఉంటే అనే మాట మాత్రం ఈ 3 వచనాల్లో, మొదటి వచనం అయితేనేమి, 2వ వచనం అయితేనేమి, 3వ వచనం కూడా అదే చూస్తున్నాం కదా. ఏమంటాడు అక్కడ? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా అంటాడు. ఫస్ట్ వచనంలో దేవుడు మనకు తోడై ఉండకపోతే ఏమవుతుంది? 2, వారి ఆగ్రహం మనకు రగిలిపోయినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా అంటాడు కదండి. ఇక్కడ కూడా తోడై ఉండని ఎడలా అంటాడు. అంత మాత్రమే కాదు, జలములు మనలను ముంచి వేసి ఉండను, ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లి పారి. ప్రకృతి వైపరీత్యం కూడా మన మీదకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూసినట్టయితే గాలి దుమారం రేగినప్పుడు, వరదలు, ఆటంకాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. వీటన్నిటికీ మనము
కేవలము దేవుడికి లోపడటం, దేవుడు మనకు తోడటం. దీస్ ఆర్ ద 2 రీజన్స్. మనం దేవునికి లోబడి ఉంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రవాహములై ఘోషించి జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఎండును అని ఇశ్రాయేలీయులు అందరుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగించి యెహోవా స్తుతి నొందునుగాక అంటాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. మరి మనుషుల్ని మరి పీక్కొని తిండే రోజులు కూడా త్వరలో రాబోతున్నాయి. మేబీ మనుషులు కదా, ఒకరి మీద ఒకరికి, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎదుటి వ్యక్తిని మరి తుపాకులతో బాంబులతో దాడి చేస్తూ వారిని హతం చేస్తూ ఉన్నారు. ఇదంతా దేవి సర్వస్సుగా ఉన్నది. మనుషులు మన మీదకి లేచినప్పుడు అంటాడు, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. కొన్నిసార్లు we were escaped. How we are escaping? It is not our strength or it is not our great. మన గొప్పతనము, మనకు బలం చేత మనము తప్పించుకోవట్లేదు, కానీ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిన మనం తప్పించుకొని విన్నామంటాడు. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. Our soul is escaped as a bride out of the snare of the fowlers. The snare is broken and we are escaped. ఎనిమిదవ వచనం చూస్తున్నాం పిల్లరా. Our help is in the name of the Lord who made heaven and earth. This is the statement finally what we want to approach. మనము దర్శించడానికి, మనము రీచ్ అవ్వడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక ఆధారము భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామములోనే మనకు సహాయము కలుగుతున్నది. అవర్ హెల్ప్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుడు మనకి తన యొక్క ఆదరణ ఇవ్వటానికి మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ లేఖను మనం చూస్తున్నప్పుడు ఎందుకు మనల్ని దేవుడు అప్పగించట్లేదంటే ద రీజన్, ఆయన మనల్ని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి మనతో ఒక నిత్య నిబంధన చేశాడు. హి మేడ్ ఎ కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ అస్. మనల్ని ఆయనతో ఒక నిబంధన చేయడానికి కదా. ఇక్కడ అంటాడు కదా, చూడండి 115వ కీర్తన 15 వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. Psalm 115 15. ఇక్కడ అంటాడు, భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆశ్రయించబడుతున్నారు. యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. గాడ్ బ్లెస్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ ఈజ్ ద లార్డ్ అవర్ గాడ్. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతున్నటువంటి దేవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. 146వ కీర్తనలో కూడా ఈ విధంగా రాయబడింది. Psalm 146లో ఈ విధంగా రాయబడింది. Verse 5 ఇక్కడ ఏమంటాడంటే 5వ వచనంలో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. Verse 6 ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, దానిలోని పర్వతమును సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. హీ క్రియేటెడ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ ద సీ. ఇక్కడ ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి అనే మాటని ఇక్కడ లేఖను చూస్తున్నాం. 121వ కీర్తన 2లో కూడా ఈ మాట వ్రాయబడింది. Psalm 121 verse 2లో ఈ మాట వ్రాయబడింది. Psalm 121 verse 2, యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. మై హెల్ప్ కమిత్ ఫ్రమ్ ద లార్డ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. అంత మాత్రమే కాదు, 134వ కీర్తన 3వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడినది. Psalm 134 verse 3, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశ్రయించు. ద లార్డ్ దట్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జైన్. సియోనుల నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడనే మాటను మనం చూడగలుగుతున్నాము. ఇప్పుడు కదా అంత తర్వాత కదా యెషయా గ్రంథం 37వ అధ్యాయము
యెషయా 37:16 వచనంలో ఈ విధంగా రాయబడింది. యెషయా 37వ అధ్యాయం 37 verse 16 and 17. Let us read. యెహోవా కెరూబుల మధ్యన నివసించి ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములు ఒక దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా చెవికి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడైన నిన్ను దూషించటకై సన్హెరీబు పంపిన వాని మాటను చెవిని పెట్టము. పశ్చిమంగా వచ్చింది. యెహోవా అశ్షూరు రాజుల ఆ జనములను వారి దేశంలో పాడు చేసి పొందినది. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కనుక వారిని నిర్మూలన చేస్తుంది. యెహోవా లోకమందు నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడిపై ఉన్నావా యెహోవా అని సమస్త జనుడు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించు. ఇది ఎంత చక్కని ఆదరణకర మాట. దేవుడు అశ్షూరు రాజు చేతికి అన్నదని అప్పగించడు, కానీ దేవుని సర్వసృష్టికర్త అనే దేవుని చేతి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇరిమియా గ్రంథం 32వ అధ్యాయంలో ఏ విధంగా వ్రాయబడింది? ఇరిమియా 32:17 ఏ విధంగా వ్రాయబడింది? యెహోవా ప్రభువ సైన్యములకు అధిపతిగో యెహోవా అను పేరు వరించేవాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృష్టించి నీవు అసాధ్యమైనది లేదు అంటాడు. హీ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. హీ హ్యాడ్ ద పవర్, ద గ్రేట్ పవర్. ఆయన శక్తితో ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అపొస్తలుల కార్యం 4:24 విధంగా రాయబడినది. అపొస్తలుల కార్యములు 4:24 ఈ విధంగా రాయబడినది. ఇక్కడ లేఖనాన్ని మనం చూసినట్లయితే వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టినారా, నీవు ఆకాశమున భూమిని సముద్రమును వాటిని సమస్తమును కలుగ చేసిన వాడు. He was created, and when they heard that, they lifted up their voice of God with one accord and said, Lord, thou art God which hast made heaven and earth and the sea and all that in them is. అందులో ఉన్న సమస్తమును నీవు సృజించితే అంట. మరి ఆదికాండం 1:1 కూడా మనం చూస్తాం. ఆదికాండము 1:1 కూడా చక్కని లేఖనం అక్కడ మనకు తెలియచేయబడుతుంది. అక్కడ ఏమంటాడంటే, నీ దేవుడు భూమిని ఆకాశం, ఆది ఉంది దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఇప్పుడు మనం ఎవరైనా నమ్మకంచాలి? మొట్టమొదటి మనం చూసాం కదా, ఎక్కడ చూసాం మనము? 124వ కీర్తనలో ఆ మాట మనం చూడగలిగాం. మొట్టమొదట మనం లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు Psalm 124:8లో చక్కని మాట అక్కడ దేవుడు మనకు తెలియజేశాడు. దాని రిలేటెడ్గానే ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నట్టు. ఇక్కడ 124వ కీర్తన 8వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామమున మనకి సహాయము కలుగుతుంది. వేర్ అవర్ హెల్ప్ కమ్ ఫ్రమ్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్. సో ఈ సాయంకాల సమయంలో మనం ఒకసారి చేయబడటానికి, సజీవుడైన నిత్య జీవం గల దేవుని చిత్తానికి లోబడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అటు గొప్ప పాత్రలుగా తన నిత్య రాజ్యానికి వారసులుగా ఆయన చిత్తాన్ని నెరవేర్దాం. అలాంటి గొప్ప దేవుడు ఉండాలని దీవించి ఆశీర్వదించినగా మనందరూ తలంచండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, 124వ కీర్తన ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. యెహోవా మనకు తోడై ఉండని గల వారు మనను ప్రాణంతోనే మింగివేయగలని అనేక లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తూ, అవును మా సహాయము భూమి ఆకాశం ఇచ్చిన యెహోవాని మేము నమ్మి మేము వైపు చూస్తున్నాం. మమ్మల్ని చిత్తానికి మీరు నిరాజ్య వారసులు చేసి సహాయించినాం. మమ్మల్ని తగ్గించుకునే విధానం ఇచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వినయంతో వేడుకను స్థితించి ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం నాకు తెలియజేస్తూ ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ సాయంకాల ఇంటర్సెసర్ పేర్ల పలానా కొత్త బిడ్డని దేవుడు ఉండాలిగా దీవించి ఆశీర్వదించను గాక.